అరే బోర్ కొడుతుంది, ఏమైనా మంచి మూవీ ఉండి పెట్టి చూద్దాం. మూవీ కాదు కానీ న్యూ ఇయర్ రోజు నీకు ఇన్స్పైర్ చేసి ఒక వీడియో పెడతా. ఏంటది? అరే రారా సిగరెట్ తాగు. అరే నేను సిగరెట్లు మానేశాను రా. అరే నేను కూడా మానేసిండ్రా. ఈడువా న్యూ ఇయర్ రోజు ఎందుకు ఇవన్నీ? అదేముండదురా, మంచి కాన్సెప్ట్ అనుకుంటా, చూద్దాం. ఓకే సరే బాయ్ రా బాయ్ రా. సరే ఓకే బాయ్ రా. ఓకే బాయ్. సిగరెట్లు మానేసావరా? మానేసిండ్రా. క్లాప్స్ బా. హలో చెప్పరా. రారా మామ సిగరెట్ తాగుదాం. వస్తున్నా. సరే బాయ్ మామ. ఎక్కడికి రా? సిగరెట్ తాగడానికి మామ. ఇప్పుడే కదరా మానేసానన్ను. సిగరెట్లు మానేసావు అని చెప్పావు కదరా. ఒక్కటి తాగితే ఏం కాదురా, కావాలంటే నువ్వు కూడా రా. నాకు వద్దులేరా, నువ్వే వెళ్ళరా. ఏదో తేడాగా ఉందేంటి? ఒక సిగరెట్ తాగుతూ చచ్చిపోతాం ఏంటి? మనం కూడా ఒకటి తాగుతాం, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడు. నువ్వు వాగరా, అక్కడ ఏం ప్లాన్ చేస్తాడో ఏంటో. ఎందుకు అంత భయపడుతున్నావు? నీకు తెలియదు లేక ఆయిల్ టచింగ్ లో ఫస్ట్ ఆర్ఎన్ఏ చేయడం అయితే నెక్స్ట్ ఇయర్. ఎక్కడికి రా? సిగరెట్ తాగడానికి రా. తాగాకరా సిగరెట్. నువ్వు కూడా తాగేవరా? నేను కూడా తాగుతా. లాజిక్కే. వద్దురా. చెప్పరా. అరే నీ ఫ్రెండ్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు రా. అదేంటి వాడు వెనకమలే కదరా ఉన్నాడు. దీని అమ్మ న్యూ ఇయర్ రోజు ఒక్కగా పిండేశాడు కదరా. రే అంతలా టచ్ అవుతాయి అనుకోలేదురా. మరి అంతలా పిండడం అవసరమా బ్రో? అవునన్నా, పండగ మన చుట్టాలు పిలుస్తున్నారా? ఎందుకురా పండగ రోజు గోలంతా ఎలా ప్రశాంతంగా ఉందో. సరే రే ఆరేనా వీడియో పెట్టు. ఇప్పుడు ఆడవెందుకురా బాబు, నువ్వు పెట్టరా. గుడ్ మార్నింగ్ మాస్టర్. పండగ పనులు ఎంతవరకు వచ్చాయి? అల్లుడి కూతురు ఎప్పుడు వస్తున్నారు? పిలవడం సంబరం కాదు, ఇంటికొచ్చిన అల్లుడికి దుస్తులు కూడా పెట్టాలి. పరిస్థితులు బాగాలేనప్పుడు పండగలు అవసరమా? కనెక్ట్ అయ్యారు. తమ్ముడు ఏంట్రా ఇలా వచ్చావు? పండక్కి పిలుద్దామని. పండగకే గానీ అల్లుడికి బట్టలు దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చాడు మీ నాన్న. ఇంట్లో ఇబ్బందిగా ఉంది బా. మరి పండగ ఎలా చేస్తారు? నాకు తెలిసి నువ్వు కూడా భారంగా ఉన్నావని నా దగ్గర పంపించినట్టున్నారు. అవన్నీ ఇస్తారా? పండగకు వస్తారా లేదా రారా? కుటుంబానగా కలిసి మెలిసి ఉండాలరా. పుట్టింటి నుంచి మీ ఇంటికి పంపించేది మాకు భారం అని కాదు బా, మాకంటే మీరు బాగా చూసుకుంటారనే ధైర్యం. ఇంకా పండగ విషయానికి వస్తే పండగ చేయడం లేదు, కానీ మీరు వస్తేనే పెద్ద పండగ మాకు. వయసులో చిన్నోడవేనా? బాగా చెప్పావు బాబు. పాపం అంతలా చెప్పినా కూడా కనికరం లేకుండా లోపలికి వెళ్ళిపోయాడు చూడు. రే అర్జెంట్ గా మన వాళ్ళకి ఫోన్ చేసి పండగకి రమ్మని చెప్పు. సరే నాన్న. మొత్తానికి మీ నాన్నకు కూడా పిండేశాడు కదరా. మేము సిద్దిపేట ఎందుకు వచ్చామో తెలుసా? మా గుండెల్లో ఉంటాడు మా సిద్దిపేట మోడల్. చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను.